హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మొన్న నుంచి నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ టైం కుదరట్లేదు. యాక్చువల్గా మాకు అడ్మిషన్స్ పెరిగినాయి. ఏంటి ఆ విషయం అంటే, మనం లాస్ట్ 10th ఎగ్జామ్ కండక్ట్ చేసాం, అది మీ అందరికీ తెలిసిందే. అందులో ఒక ఆన్సర్ చూసి మేమందరం షాక్ అయ్యాం. సో మేమైతే హ్యాపీ ఆ ఆన్సర్కి. సార్ ఇంతకీ ఏంటి సార్ అది? ఆ క్వశ్చన్ పేపర్లో మేము ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, రాజన్ నగరం ఆర్ రూరల్ ఏరియాలో మీకు నచ్చిన స్కూల్ పేరు రాయండి అంటే హరి టెక్నో స్కూల్ అని రాశారు. సో మేమైతే హ్యాపీ. ఆ ఆన్సర్కి మెచ్చిగాను ఆన్సర్ రాసిన వాళ్ళందరికీ ఫ్రీ సీట్లు ఇమ్మని అలర్ట్ చేసాం. మా స్టాఫ్కి ఇప్పుడే చెప్పాను నేను. ఎగ్జామ్ రాయడానికి తీసుకొచ్చిన ప్రతి పేరెంట్కు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే, రాజనగరం నుంచి కానీ ఆర్ ఇంకా అదర్ ఏరియాస్ నుంచి నాకు వచ్చే కాల్స్ వచ్చే మేజర్ క్వశ్చన్ ఏంటంటే, సార్ 8th క్లాస్కి ఐఐటి ఉందండి కదా, మేము వస్తాం. సారీ సార్, మనం ఈ ఇయర్ ఎటువంటి 8th క్లాస్ అడ్మిషన్స్ తీసుకోవట్లేదు. అండ్ ఈ ఇయరే కాదు, మన బ్యాచ్ 10th వరకు వెళ్ళినప్పటికీ మేము 8th క్లాస్ అడ్మిషన్స్ డైరెక్ట్గా తీసుకోము. సో అది ఇంకో రకంగా అనుకోవద్దు, అక్కడ చాలా రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే వేరే వాళ్ళని కించపరచాలని కాదు, అలాగని చెప్పి మనం హయ్యర్ అని చెప్పడం కాదు. సో నేను తీసుకున్న డిసిషన్లో ఇది ఒక బెటర్ డిసిషన్ అని అనుకున్నాను. వాట్ ఎవర్ ఆ రీజన్స్ ఏదైనా కానివ్వండి, ఒకవేళ మీకు ఆ రీజన్ ఏంటని తెలియాలంటే అది నేను యూట్యూబ్లో చెప్పకూడదు. సో మీరు పర్సనల్గా విజిట్ చేస్తే రీజన్ అనేది ఖచ్చితంగా చెప్తాను. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇంటర్మీడియట్లో ఇంకా ఏ గ్రూప్ తీసుకోవాలనేది మేము ఇంకా ఫిక్స్ అవ్వలేదండి, ఎంపీసీయా బైపీసీయా. సో ఇలాంటిది ఏమొద్దు, ఒకసారి మన స్కూల్ ఆర్ కాలేజ్కి విజిట్ చేస్తే మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. సో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఆర్ లేదా ఒకసారి విజిట్ చేస్తే నాతో మాట్లాడండి, నేనన్నా మీకు ఒక సజెషన్ ఇస్తాను, అది సజెషన్ వరకు మాత్రమే. సో డోంట్ థింక్ అదర్వైజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేజర్గా నేను నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళలో ఒక పాయింట్ అయితే నోటీస్ చేశానండి. సో అది మీతో ఎందుకు షేర్ చేసుకుంటానంటే, తల్లిదండ్రులు మీరు మాత్రమే మీరు చదివించే స్కూల్ ఆర్ కాలేజీలో ఇవి యాడ్ చేయమని చెప్పండి. ఎందుకంటే మీకు యాడ్ చేయమని చెప్పే రైట్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ నవేడేస్ పిల్లలు బయట పిల్లలు ఎలా ఉన్నారో మన పిల్లలు కూడా అలా ఎదగాలనుకోవడంలో తప్పులేదు. సో అదేంటంటే, యాక్చువల్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నాది 90%, నాది 95% అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందులో యాక్చువల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడిగే క్వశ్చన్ ఏంటి, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడగగానే తడుముకునేవాళ్ళు. వాళ్ళు ఆన్సర్ చెప్పడానికి భయపడేవారు. ఒక్కొక్కరికి 90%, 95%, 98% వీళ్ళందరూ ఉన్నారు. సో వాటెవర్ ఎవరైనా కానివ్వండి తడుముకునేవాళ్ళు. అంటే వాళ్ళకి యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళ బయోడేటా మొత్తం ఆ టేబుల్ మీద ఉంటుంది. తెలిసి ఎందుకు అడుగుతారంటే, వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనేది తెలుసుకోవడం కోసం. రేపు అనే రోజున మన పిల్లలు కూడా ఏదో ఒక హోదాకి వెళ్తారు, ఎక్కడో దిక్కిన ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. సో అక్కడ మన వాళ్ళు ఇలాంటివి ఫేస్ చేయకూడదంటే, ఇలాంటివి ఇప్పటి నుంచే స్కూల్లో కరికులంలో యాడ్ చేయమని చెప్పండి. పబ్లిక్ స్పీకింగ్ అనేది, ఇంటర్వ్యూలో ఎలా మనం క్రాక్ చేయాలి, సో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ స్కూల్ ఆర్ కాలేజ్ కరికులంలో యాడ్ చేయమని చెప్పండి. మనం కట్టే ఫీజులకి అవి నేర్పించడం చాలా కామన్. సో నేను అన్ని స్కూల్స్ కాలేజెస్ అనట్లేదండి. సో కొన్ని కాలేజెస్ ఆర్ స్కూల్స్, సో మీరు కూడా ఈ యొక్క థాట్ని యాడ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్కమింగ్ వాళ్ళు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ అదే లెవెల్లో వాళ్ళు ఆన్సర్ అనేది ఇవ్వాలి. సో మీ కాలేజ్ స్కూల్లో కూడా మీరు స్టాఫ్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఇలానే చెక్ చేస్తారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మన స్టూడెంట్స్ ఎక్కడ ఫేస్ చేయకూడదు అంటే మనం ఇక్కడ దాన్ని అప్డేట్ చేసుకోవాలి. సో ఈ ఒక్క చిన్న నోటీస్ అప్డేట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో తల్లిదండ్రులు మీరు కూడా వాళ్ళకు ఒక మాట చెప్పండి. ఎందుకంటే మన పిల్లలు అప్డేట్ అవ్వాలనుకోవడంలో తప్పు లేదు కాబట్టి. సో జస్ట్ మీరు మీ స్కూల్ ఆర్ కాలేజ్, మీ పిల్లల స్కూల్ ఆర్ కాలేజ్కి ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వండి. ఆర్ ఇంకేదన్నా డౌట్స్ ఉంటే మన హరి టెక్నో స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, మేమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం.